అటు ఇటుగానే మ్యాచ్లు జరిగాయి. మరి ఎలాంటి పిచ్ వస్తుందో మనం గెస్ చేయలేం కాబట్టి పరుగులు వరద వస్తుందో లేదో చెప్పలేము. కానీ 2 సైడ్ల నుంచి బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి ఎక్కువ మొగ్గు ఉందని నేనైతే చెప్తాను. 100% బ్యాటింగ్లో అయితే అటు పక్కన ఎవరైతే కేకేఆర్ ఉందో సాల్ట్ వెళ్ళిపోయాడు. యాక్చువల్గా ఒక మంచి స్టార్టింగ్లో నరైన్, సాల్ట్ వాళ్ళిద్దరు కలిసి మంచి మంచి పార్ట్నర్షిప్లు ఇచ్చారు పవర్ ప్లేలు. అయితే అది వాళ్ళు కొంచెం మిస్ అవుతారు ఖచ్చితంగా. గుల్బాజ్ వచ్చారు, ఆఫ్ఘనిస్తాన్ కేపరు. అతను మరి ఎంతవరకు ఆడతాడో చూడాలి. ఒక మ్యాచ్ కూడా ఆడలేదు. 2 మ్యాచ్లు ఆడాల్సింది, అది వర్షం కారణంగా వాళ్ళు మ్యాచ్లు రద్దయిపోయినాయి వరుసగా. అందులోనూ వాళ్ళకి కొంచెం మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేదనుకుంటాను. లాస్ట్ 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయినాయి కాబట్టి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా లేదు వాళ్ళకి. అదొకటి కొంచెం మైనస్ అనుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళు ఎక్కువ వాళ్ళ డిపెండ్స్ వచ్చేసి స్పిన్నర్స్ నరైన్, వరుణ్ చక్రవర్తి సూపర్గా కంబ్యాక్ అయ్యాడు. స్టార్టింగ్ మ్యాచ్లో ఎక్కువ రన్స్ వెళ్ళినప్పటికీ మంచిగా కంబ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత నరైన్ ఫస్ట్ నుంచి కూడా బ్యాటింగ్తోనూ బౌలింగ్తోనూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది.